హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమో వీడియో చూసారు, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సేమ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే మన హైలైట్ మిషన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఏం లేదు, ఈ వీడియో అయితే సింపుల్గానే ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దీనికి ఫాంట్ అవేమి లేవు. ఫస్ట్ అయితే ఇలా అయితే మన బిడ్ మార్క్ ఉంటుంది. చాలా ఇమేజెస్ అంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఒక 15 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి దీంట్లో నేనైతే ఇమేజెస్ అయితే ఇచ్చాను. ఈ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు ఎవరి ఇమేజెస్ ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. ఆటోమేటిక్ యాడ్ చేస్తే మన ఇలా వీడియోలో ఇలా ఆటోమేటిక్ అయితే యాడ్ అయిపోతుంది. లుక్ అనేది బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇలా అయితే ఫస్ట్ అయితే ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 గ్రూప్స్ అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ లుక్ అనేది ఇమేజ్ సెట్ కాకపోతే కొంచెం చేంజ్ అయితే చేసుకోండి. ఏ ఇమేజెస్ అయితే చేంజ్ అవుతుందో అలాంటి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. ఇలానే 4 ఇమేజెస్ ఉంటాయి. ఇవి 4 గ్రూప్స్ ఉంటాయి. ఈ 4కి అయితే యాడ్ అయితే చేయాలి. నేను వచ్చేసి అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు గ్రూప్స్కి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ సర్కిల్ అయితే నేను లాస్ట్కి చెప్తాను. ఇది ఒక స్టెప్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. కింద లాస్ట్ స్క్రోల్ చేస్తే వీటికి వచ్చేసి ఆ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. కొంచెం లాంగ్ అయినట్టు ఉంటే 2 హ్యాండ్స్ తోటి ప్రెస్ చేసి కొంచెం షార్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని లుక్ అనేది బాగుంటుంది. ఇలానే అన్ని ఇమేజెస్కి అయితే యాడ్ చేయండి. నేను ఆల్రెడీ దానికి అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి అయితే పెట్టుంటాయి. ఇలా జస్ట్ యాడ్ చేసి ఇలా అయితే మీ వీడియో అయితే యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్లీ. ఇలానే ఎవరో కామెంట్ చేశారు, బ్రో కొంచెం హార్డ్గా ఉంది, ఇలా ఈజీ చేయమని చెప్తే ఇలా అయితే చేశాను. ఓకే, మీకు అనేది ఈజీగా ఉంటుంది. ఇలానే లాస్ట్ దాకా ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. నేనైతే లాస్ట్ స్టెప్ అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేశాను ఇమేజెస్ వచ్చేసి. ఇప్పుడు మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేనైతే స్టార్టింగ్లో చెప్పానుగా, ఈ సర్కిల్ వచ్చేసి మీకు కనుక ఈ వైట్ కలర్ నచ్చితే వైట్ కలర్ ఉంటుంది, లేకపోతే మీరు కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే అది కనుక కొంచెం ఇంపాసిబుల్ అనుకోండి. కానీ ఇలా అనేది బాగుంది కాబట్టి నేను దాన్ని ఏం యాడ్ చేస్తలేను. ఇలా అయితే ఉంటుంది ఎఫెక్ట్. ఒకవేళ మీకు ఏదైనా ఇమేజ్ కనుక కొంచెం ఇట్లా చిన్నగా పెద్దగా అనిపిస్తే మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి ఫస్ట్ అయితే ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ ఇలా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఎగ్జాక్ట్ తగ్గట్టు అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఏ ఇమేజెస్ అయితే కొంచెం అటు ఇటు అయినట్టు ఉంటాయో ఆ ఇమేజ్కి అయితే చెప్తున్నాను. ఈ ఇమేజ్ ఇలా ఎగ్జాక్ట్గా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా అనేది ఉంటుంది. ఇప్పుడు మన వీడియో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా స్క్రోల్ చేసేసి అయితే వీడియో పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.